గుడ్. మంట గాని కాలడం గాని లేదు. బాలి, పుట్టినప్పుడు నీ ఒంటి మీద మచ్చ తీసేస్తాను, పెరుగుతున్న నీ జీవితం మీద మచ్చను వేస్తాను. ఇక్కడ ఓల్డేజ్ పీపుల్కు ఎంటర్టైన్మెంట్ బ్లాక్ ఉండకూడదు. బహుశా గేట్ అటువైపు పెట్టాలనుకుని ఇక్కడ ప్లాన్ చేసినట్టున్నారు. ఎలా? రేపు బ్లూ ప్రింట్ ఫైనలైజ్ చేయాలి. ఉదయాన్నే 6 గంటల ఫ్లైట్కి ఢిల్లీ వెళ్ళాలి. ఎలా? అరే 12:45 అయింది. తప్పదు, తరంగాన్ని డిస్టర్బ్ చేయాల్సిందే. ఎవరి టైంలో? హలో హలో, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. అది తప్పనిసరి ఇప్పుడు ఫోన్ చేయాల్సి వచ్చింది. ఇట్ డజంట్ మ్యాటర్. విషయం ఏంటో చెప్పండి. మేడం, మీరు మంచి నిద్రలో ఉన్నట్టున్నారు. అఫ్ కోర్స్, చెప్పండి. ఏం లేదు మేడం, రేపు మార్నింగ్ ఫ్లైట్కి నేను బ్లూ ప్రింట్ తీసుకుని ఢిల్లీ వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ ఓసారి చెక్ చేస్తుంటే ఓల్డేజ్ పీపుల్కి ఎంటర్టైన్మెంట్ బ్లాకు సౌత్ ఈస్ట్ చివరన ఉంది. అవును. మెయిన్ గేట్ నుంచి వయసు మళ్ళిన వాళ్ళు అంత దూరం నడిచి వెళ్ళడం ఇబ్బంది అవుతుంది కదా మేడం. అవుననుకోండి, మన టాయ్ ట్రైన్లో వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ దించొచ్చుగా. టాయ్ ట్రైను ఎప్పుడూ పిల్లలతో నిండిపోతుంది మేడం. పిల్లల మధ్యన ఈ వయసు మళ్ళిన వాళ్ళను కూర్చోబెడితే పిల్లలు ఏదో పిల్ల చేష్టలు చేసి పెద్దవాళ్ళకి ఇబ్బంది కలిగిస్తారు మేడం. పిల్ల చేష్టలంటే
అదే మేడం, పంచికట్టు లాగు, పైకండవా తీసి ఆడించు, అదీ కాకపోతే పెద్దవాళ్ళని చూసి కామెంట్ చేసి నవ్వడం వగేరా చేస్తారు. ఇట్ ఈస్ చైల్డ్ సైకాలజీ మేడం. అది నిజమే. అయితే ఏం చేద్దామంటారు? ఇప్పుడు రాత్రికి రాత్రి బ్లూ ప్రింట్ మార్చడం వీలు కాదుగా. ఆఫ్ కోర్స్ యు ఆర్ రైట్ మేడం. కానీ మీరు అనుమతిస్తే ఈ బ్లాక్ మెయిన్ గేటుకు ఎదురుగా ఉన్న లాన్లో ఫిక్స్ చేయబోతున్నామని చెప్తాను. అలాగే చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్, రేపు మీరు ఢిల్లీలో ఫైనాన్స్ సెక్రటరీ గారితో వీలైనంత వెంటనే సబ్సిడీ గ్రాంట్ చేయమని చెప్పండి. కానీ ఇది గవర్నమెంట్తో పని, మనం అలా అడిగితే ఇంకా ఆలస్యం చేస్తారు. అయితే అస్సలు అక్కర్లేదని చెప్పేయండి. మేడం, అవునండి, ఫారినర్స్ చాలా మంది ఇన్వెస్ట్ చేస్తామని ముందుకొస్తున్నారు. ఇవాళ కూడా ఈమెయిల్ 2 ఆఫర్స్ వచ్చాయి. అయితే ఇంకెందుకు ఆగుతాను మేడం? ఇస్తే వెంటనే ఇవ్వండి, ఆలస్యం అయితే వెంటనే చెప్పేయండి. మీ అవసరం మాకు లేదు, మా ప్రయత్నాలు మాకున్నాయని చెప్పేయడమే కాదు, మీరే కాదు మీ మినిస్టర్ గారు ఎప్పుడన్నా మా థీమ్ పార్క్ చూడాలని వస్తే టిక్కెట్ కొనుక్కొని మరీ రావాలని దబాయించి చెప్పొస్తాను మేడం. మరి అంత ఫోర్స్ వద్దు, నిదానంగానే చెప్పండి. అలాగే మేడం, ఎల్లుండి కల్లా తిరిగి వచ్చేస్తాను. అలాగే, గుడ్ నైట్. మేడం, టైం 12 దాటింది. గుడ్ మార్నింగ్. ఓకే, ఉంటాను. అమ్మా, ఎవరు బాబు? నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను. మీ ఆశ్రమం గురించి తెలుసుకుందామని. ఇవాళ గురు పూజా దినోత్సవం కదా. అవును బాబు. ఇక్కడ గురువే తల్లి, తండ్రి, దైవం. అందుకే పిల్లలకి స్వీట్స్ పంచుదామని వచ్చాను. చాలా సంతోషం బాబు. లోపల నాన్నగారుంటారు, వెళ్ళి కలవండి. నమస్కారం అమ్మా. మంచిది బాబు. నమస్తే సార్. నమస్తే అండి. మీరు? నేను నాన్నగారిని కలవాలి. నేనేనండి ఆ నాన్నగారిని. మీరా? పిల్లలంతా అలాగే పిలుస్తారు. నా పేరు అరవింద్ అండి. ఈ అనాథ శరణాలయానికి ఇన్ఛార్జిగా సేవ చేస్తున్నాను. కూర్చోండి. నాన్నగారంటే చాలా పెద్ద వయసు వారు అనుకున్నానండి. ఇక్కడున్న పిల్లలకి నేను పెద్దవాణ్ణే కదండి, అందుకే నాన్న అంటారు. మీకేం సేవ చేయగలను చెప్పండి. మరేం లేదండి, ఇవాళ టీచర్స్ డే కదా. ఇక్కడ ఆ హడావిడేం కనిపించడం లేదు. పేరెంట్స్ ఉన్న పిల్లలైతే టీచర్స్ డేకి పిల్లలేవో కానుకలు తీసుకొస్తారు. ఇక్కడున్న ఎవ్వరికీ పేరెంట్స్ లేరు కదండి. అవునండి, ఆ సంగతే మర్చిపోయాను. ఇవ్వండి, ఈ స్వీట్స్ పిల్లలకు పంచండి. చాలా ఆనందంగా ఉందండి. అదేంటండి? నేను అనాథగానే ఈ ఆశ్రమంలో ఉయ్యాల్లో పడ్డాను. ఇప్పుడు ఈ వయసు వరకు ఇక్కడే పెరిగాను. కానీ ఏనాడు టీచర్స్ డేని ఏ మహాత్ముడు గుర్తుంచుకొని ఇలా స్వీట్స్ పంచలేదు సార్.
మీ పేరు? విహారి. విహారి, చక్కటి పేరండి. మీ స్వీట్స్ పిల్లల నోటినే కాదండి, ఇక్కడున్న మా టీచర్స్ గుండెల్ని కూడా ఈరోజు తీపి చేస్తాయి. చాలా సంతోషం అరవింద్ గారు. మీ ఆశ్రమంలో పసిపిల్లల దగ్గర నుంచి 10 సంవత్సరాల వరకు కనబడుతున్నారు. వాళ్ళంతా ఇక్కడ రకరకాల వయసులో వచ్చి చేరిన వాళ్ళు. ఉయ్యాల్లో వదిలేయబడ్డ పిల్లలు కొందరైతే 2-3 ఏళ్ల వయసులో ఉన్న పిల్లల్ని బస్టాండ్లోనూ రైల్వే స్టేషన్లోనూ నిర్దాక్షిణ్యంగా వదిలేయగా దొరికిన వాళ్ళు కొంతమంది. సార్, ఏంటలా అయిపోయారు? ఏం లేదు సార్, మీలాంటి శరణాలయాలే లేకపోతే ఆ చిన్న గుండెలు ఆనాడే ఆగిపోయావండి. మీలోని మానవత్వం వల్ల అలా అనిపించింది. కానీ ఈ చోటికి చేరలేక, ఈ లోకాన్ని ఈదలేక కళ్ళు మూసిన వాళ్ళు ఎంతో మంది సార్. మీలాంటి కొంతమంది దాతల సహాయంతో ఈ ఆశ్రమం నడుస్తోంది, కొంతమందికి ఊపిరి పోస్తోంది. సార్, ఎవరైనా మా బిడ్డ తప్పిపోయాడు అని వచ్చి ఇక్కడ పిల్లల్ని తీసుకెళ్లారా సార్? అప్పుడప్పుడు కిడ్నాప్కు గురై వాళ్ళ నుంచి తప్పించుకొని ఇక్కడికి చేరిన పిల్లలు, దారి తప్పిన పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు, వాళ్ళ బిడ్డల్ని తీసుకెళ్తారు. అదేంటి సార్, మా పిల్లవాడు అనగానే ఇచ్చేస్తారా? ఎలా ఇస్తాం సార్? అన్ని వివరాలు అడుగుతాం. పెద్ద పిల్లలైతే అమ్మా నాన్నల్ని చూడగానే హక్కున చేరతారు. అంతకన్నా రుజువు ఉండదు కదా సార్. మరీ పసిపిల్లలైతే? పసిపిల్లలైతే గుర్తులు అడుగుతాం. ఎప్పుడు మిస్ అయింది తేదీ, టైము అన్నీ అడుగుతాం. అవసరమైతే DNA టెస్ట్ కూడా చేయిస్తాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళ వివరాలు పూర్తిగా సేకరించి వాళ్ళ ఇళ్ల దగ్గర ఎంక్వైరీ చేస్తాం. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చాలా మంచి పని చేస్తున్నారు సార్. మరి నాకు సెలవిస్తే? ధన్యవాదాలు సార్. సార్, ఎప్పుడైనా పిల్లలతో గడపాలనిపిస్తే తప్పకుండా రండి. తప్పకుండా. మంచిది. బాబాయ్, భయమే ఎరుగని మనిషివి. నన్ను సొంత బిడ్డలా చూసుకున్నావు. నా ఆస్తిపాస్తులు కాపాడి నన్ను పెంచి పెద్ద చేసిన వాడివి. కానీ ఇలా అర్ధాంతరంగా యాక్సిడెంట్లో చనిపోతావు అనుకోలేదు. కనీసం 110 సంవత్సరాలు బతికే హెల్త్ బాబాయ్ నీది. అంతా కృష్ణమాయ. ఏం చేస్తాం? ఊరుకో అన్నా, ఎంతన్నా ఏం లాభం? పైకి వెళ్ళేటప్పుడు కనీసం మొలతాడు కూడా తీసుకెళ్లేదు కదా. అందుకేరా మన్మథ, బ్రతికుండగానే సుఖాలు అనుభవించాలనేది నా పాలసీ. ఏంట్రా ఆలోచిస్తున్నా? సుఖాలు అనుభవించాలన్నా నీ పాలసీ వింటుంటే మన ఇంటి ఎదురుగా ఉండే పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గుర్తుకొస్తుందన్నా. ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్ఐ ఇప్పుడు అవసరమా? ఒరేయ్ మేధా బలహీన, ఉద్యోగస్తులకి బదిలీలు తప్పవురా. ఆ లేడీ ఎస్ఐకి వెంటనే బదిలీ వచ్చే ఏర్పాటు చేశారా? దాన్ని శ్రీకాకుళం అడవులకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అక్కడ ఏ పులో ఎలుగుబంటో పీకు తింటుంది, మన పీడ విరగడైపోతుంది. అబ్బా, ఆ ప్రయత్నం కూడా చేస్తున్నావన్నా? ఏ ఇంటికెళ్ళగానే దాని చెవిలో పడేస్తావా? చాచా, నేనేది చెప్తానన్నా, కానీ మన మాట విని ఎవరైనా ట్రాన్స్ఫర్ చేస్తారేమోనన్నా. మన మాట ఎవరో వినరు, వింటే గింటే డబ్బు మాట వింటారు. ఓహో, లంచాలిచ్చి ట్రాన్స్ఫర్ చేయిస్తావా?
మరి నేనేమన్నా హోమ్ మినిస్టర్నా ఒక్క సంతకంతో ట్రాన్స్ఫర్ చేసి పారేయటానికి? ఎవరికిస్తావన్నా లంచం? పిచ్చివాడా, ఎవరు లంచం తీసుకోరు అని అడుగు. మన ఎమ్మెల్యే కారు డ్రైవర్ దగ్గర నుంచి పై దాకా కవర్లో డబ్బులు పెట్టి కేటగిరీ వారీగా తయారు చేసి ఇస్తాం. ఇక ఈ వారంలోగా ఆ ఎస్ఐ దైవం మన కళ్ళ ముందు నుంచి పరారైపోతుంది. ఇక ఈ స్వేచ్ఛాజీవికి నా వలపుల అలివేని పియకి మధ్య ఏ అడ్డంకులు ఉండవు. కనీసం దోమతెర కూడా ఉండదు. అప్పుడు చూపిస్తా నా రసిక శృంగార రసరమ్య మన్మత హేళ. హేలో గోలో తర్వాత చూద్దామన్నా. అప్పుడెంత తొందరపడి సంబరపడిపోకు. ఇంకేముందిరా అడ్డం? ఈరోజు ఆ డిఎన్ఏ రిపోర్ట్ తీసుకొస్తారు కదన్నా. ఆ రిపోర్టు వస్తుందని, ఏ అడ్డంకి నాకు లేదు అని గంట కొట్టి మరీ చెప్తున్నాను రా. అదేందన్నా? అవునరా, బాదు నీ నీ బాదు నీ ఇదెక్కడి పేరన్నా? హా, ప్రతిసారి నిన్ను తిట్టాలంటే ఆయాసం వస్తుందిరా. అందుకని ఒక షార్ట్ కట్ ఆలోచించా. బ్రాదు నీ నీ అంటే భ్రష్ట దుష్ట నీచ నికృష్ట అన్నమాట. అన్నా ఎంత బాగుందన్నా బ్రాదు నీనా. అవునరా, అత్యుత్తమంగా ఉంటుందని దీన్ని నేనే కనిపెట్టా. అన్నా ఈ పేరు నీకే బాగుందన్నా. అయ్యో, అమ్మా. రారా. ఆ, ఉమ్. రేయ్, ఆ రిపోర్ట్ రిజల్ట్ నాకు ముందే తెలుసురా. ఏం తెలుసన్నా? ఆ కుర్ర వెధవ నా కొడుకే కాదు, నాకే కాదు, నా వంశంలో ఎవడికి పుట్టలేదు అన్న రిపోర్ట్ వస్తుంది. ఆ దెబ్బతో విడాకులిచ్చి మహాలక్ష్మి పారిపోతుందిరా. పందెం. బాబాయ్ చచ్చిపోయినా షరతు చచ్చిపోలేదురా మన్మథ. అంతేనంటావన్నా? అనుమానం ఎందుకురా అక్కుపక్షి? నేను అనుభవించిన ఆడవాళ్ళంతా నాకు గుర్తేరా. ఒకసారి ఒక ఆడదానితో గడిపానంటే దాని రూపం నా మైండ్ ఫోటోలో భద్రంగా ఉంటుందిరా. ఈ మహాలక్ష్మిని గాని, అలాంటి పోలికలున్న మరో ఆడదాని గాని నేను 5-4 సంవత్సరాల క్రితం చూడను కూడా చూడలేదురా. అలాంటప్పుడు వాడు నా కొడుకు ఎలా అవుతాడు? ఏవోనన్నా, పురాణంలో లాగా ఏమన్నా వరాలవి ఇచ్చావో కాస్త ఆలోచించుకో అన్నా. నోరు మొయ్యరా. ఈ కాలంలో అలాంటి మహాత్ములు లేర్రా సుంఠ. అవును, ఏదో టెస్ట్ బేబీ అని కొత్తగా పిల్లలు పుడుతున్నారంటగా. అలాగే ఎప్పుడైనా నువ్వేమైనా ఇరుక్కుపోయావునని చెప్తున్నానన్నా. లేదురా, అలాంటిది అసంభవం. అయితే వద్దనమో మనకు దూరంగా పోవాల్సిందేనా? దేవుడా అంటూ ఏడుస్తూ వెళ్ళిపోవాల్సిందే. ఓహో. ఆ. అన్నా, ఇంకో చిన్న డౌట్. మళ్ళా ఏంట్రా? ఏం లేదన్నా, నీకు మగబిడ్డ పుడితేనే కదా ఆస్తంతా నీకు దక్కేది. అవును రోయ్, వీలునామా అలాగే రా సచ్చాడు కదరా బాబాయ్ గాడు. అవునన్నా, అలాంటప్పుడు వద్దిన లేకుండా నీకు పిల్లలు ఎలా పుడతారన్నా? అదేంట్రా మన్మథ అంత చచ్చు ప్రశ్న వేశావు? మీ వదిన వెళ్ళిపోతే ప్రియమెడలో తాళి కట్టాను. సంవత్సరం తిరిగేసరికల్లా జత మగ పిల్లల్ని కట్టాను. కవలలన్నమాట, కవలలు. సాయిల్ గట్టిగానే ఉందిగా, లూజ్ సాయిల్ కాదుగా? నో మేడం, సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్ చూశాను, చాలా స్ట్రాంగ్ సాయిల్. కానీ ఇసుకే నాకు బాగున్నట్టు లేదు. అదేంటి మంచి ఇసుకే అన్నారు కాంట్రాక్టర్ గారు? అది సెకండ్ గ్రేడ్ ఇసుక మేడం. దాన్ని కాంపౌండ్ వాళ్ళకి ఉపయోగిద్దాం. మెయిన్ కన్స్ట్రక్షన్కి మనకి గోదావరి ఇసుక అయితే మంచిది. దూరం కదా? పర్వాలేదు మేడం, కాస్త కాస్ట్లీ అయినా లాంగివిటీ ఉంటుంది. కాకపోతే పర్మిషన్ అవి కావాలి. అవన్నీ మావి గారు చూసుకుంటారు. గోదావరి ఇసుకే వాడదాం. అవును, మీరెక్కడుంటున్నారు? గోపాలపురంలో మేడం. ఫ్యామిలీతో ఉంటున్నారా? నేను అన్మ్యారీడ్ మేడం. నాన్నగారు లేరు, అమ్మ ఒక్కతే ఉంది. కొన్నాళ్ళు పోయాక అమ్మని పిలుచుకొస్తాను. ఒక్కరే ఎందుకు? అమ్మగారిని పిలిపించుకోండి. నేను నాతోనే రమ్మన్నాను. పల్లెటూరు
10 మంది పలకరిస్తూ ఉంటారా? నేను పట్టణంలో ఉండలేను అని గొడవ చేసింది. ఆ, మీరు భోజనానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పండి. అలా అంటే వెంటనే పెళ్లి చేసుకోమని చెప్తుంది. చేసుకోవచ్చుగా.